అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష పార్ట్ 1. సికింద్రాబాద్ స్టేషన్లో రైలు కదిలింది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడ్కోలుగా చెయ్యి ఊపాడు రాజేష్. ఆ క్షణంలో పక్క కంపార్ట్మెంటు అతని ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన ముఖం చూసి ఆశ్చర్యంతో అర్చన అంటూ ఒక కేక పెట్టాడు రాజేష్. రైలు చప్పుడులలో ఆమెకు ఆ కేక వినపడలేదు. రాజేష్ మరేం ఆలోచించకుండా ఒక్క ఉదుటున తన ముందుకు వచ్చిన కంపార్ట్మెంట్ కమ్మీ పట్టుకొని రైలు ఎక్కేశాడు. 2 ఏళ్ల తర్వాత అర్చన కనిపించింది. ఆమె అడ్రస్ తెలియక ఆమె ఎక్కడ ఉందో వెతికినా కనపడక అడ్రస్ అడగకుండా ఉన్న తన తెలివి తక్కువతనాన్ని కొన్ని వేల సార్లు తిట్టుకొని ఉంటాడు ఈ 2 సంవత్సరాలలో. ఈరోజు అప్రయత్నంగా ఆమె కనపడేసరికి రాజేష్ సంతోషంతో మతిపోయింది. కంపార్ట్మెంట్లో నుంచి అర్చన ఉన్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తినట్టే దూసుకుపోయాడు రాజేష్. ఆమె కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. రాజేష్ రాకని గమనించలేదు. అర్చన గారు. రాజేష్ గొంతు వణికింది. అర్చన చివుక్కున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో కూడా ఆశ్చర్యం మెరుపు మెరిసింది. అరే మీరా, ఎన్నాళ్ళైంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని ఆమె వెంటనే అడిగింది. అంతేకాకుండా తను కాస్త జరిగి తన పక్క సీట్లో కూర్చోమన్నట్లు చేయి చూపించింది. ఏమిటిలా హఠాత్తు కలుసుకున్నాం? ఈరోజు మిమ్మల్ని చూస్తాననుకోలేదు అని ఇంకా ఏదో అర్చన అడగబోయేసరికి రాజేష్ కాస్త ఒక 5 నిమిషాలు ఆగుతారా అని తన ముఖానికి పట్టిన చెమటని కచ్చిప్తో తుడుచుకొని కాస్త వాటర్ తాగి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ తర్వాత, ఇదిగోండి, ఈ 2 ఏళ్లుగా మీ గురించి ఎన్నిసార్లు అనుకున్నానో. కనీసం మీరు నా ఉత్తరానికి జవాబు రాస్తారనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశానో మీ జవాబు కోసం. ఉత్తరం రాకపోయేసరికి మీరు అవసరానికి ఆదుకున్నారు, అంతేకాని నాతో మాట్లాడుకోవటం ఇష్టం లేదేమో అని నాకు అర్థమయ్యింది అని అంటుంది అర్చన. ఇది అన్యాయం అర్చన గారు, మీరు మాట్లాడుతున్నది చాలా అన్యాయం అని ఆమె మాటకు అడ్డు చెప్తూ, ఏంటండి అన్యాయం అంటున్నారు అని అర్చన అడుగుతుంది. అన్యాయం కాకపోతే ఇంకేంటండి? మీ ఇంటి అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు నాకేమీ ఇవ్వలేదు. 2 సార్లు ఉత్తరాలు రాశారు. తిరిగి ఏ అడ్రస్కి రాయాలో కూడా అక్కడ ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరికి రాయాలో మరేమైనా ఉత్తరం రాస్తారా? లేదా నా ఫోన్ నెంబర్ మీకేమైనా తెలుసా అంటే అదీ తెలియదు. మీకోసం, మీ ఉత్తరం కోసం నేను ఎన్ని రోజులు ఎదురు చూశానో మీకు తెలుసా అని రాజేష్ అనేసరికి అర్చన ఒక్కసారి కంగు తిన్నది. అయ్యో, నేను మా ఇంటి అడ్రస్ కానీ మా ఫోన్ నెంబర్ కానీ మీకు ఇవ్వలేదా? నేను ఇన్ని రోజులు మీకు ఇచ్చాను, మీరే కావాలని నాతో మాట్లాడటం లేదు అని అనుకున్నాను. అయ్యో సారీ అండి అని అంటుంది అర్చన. 2 నెలలు మీ ఉత్తరం కోసం చూసి ఆఖరణ మీ వారు తిట్టినా సరే ఏమన్నా సరే అడ్రస్ అడగాలని ధైర్యం చేసి మీ ఇంటికి వెళ్ళాను. మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా అనుమానంగా చూశారు. మా ఆవిడ అడ్రస్ నీకెందుకు అని చూపులతోనే నన్ను చంపేసేలాగా అవహేళనగా చూశాడు. ఏంటి కథ? ఆవిడ గారితో నీకేమైనా పనుందా అని ఒక వెకిలి నవ్వు నవ్వాడు. ఇక అతను అలా మాట్లాడేసరికి నేను మౌనంగా ఇంటికి వచ్చేశాను అని అంటాడు రాజేష్. సారీ, వెరీ వెరీ సారీ రాజేష్ గారు. నా తెలివి తక్కువతనంతో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నిజమేనండి, 2 ఏళ్లుగా మీరు నన్ను నిజంగానే బాధ పెట్టారు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రాజేష్. అర్చన, ఒకసారి మీ ఏలూరుకి వచ్చాను తెలుసా అని అంటాడు రాజేష్. అవునా, ఏలూరు వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అర్చన. నిజంగా వచ్చాను. 1 సంవత్సరం వరకు మీకోసం ఎదురు చూశాను. మీరు రాకపోయేసరికి ఎలాగైనా మీ అడ్రస్ తెలుసుకోవాలని ఏలూరు వచ్చాను.
మీ నాన్నగారు ఒక డాక్టర్ అని చెప్పారు కదా, ఆ మాట పట్టుకొని ఆ ఊర్లో ఉన్న డాక్టర్లు మొత్తాన్ని ఇళ్ళకి వెళ్ళి అర్చన గారు ఉన్నారా అని అడిగాను. అలా అడిగితే కొంతమంది పిచ్చివాడు వెర్రివాడని కూడా అన్నారు. ఆ మాటలేమీ పట్టించుకోకుండా పలానా అర్చన అమ్మాయి తెలుసా అని చెప్పి ప్రతి డాక్టర్ని కలిసి అడిగాను. ఒకానొక డాక్టరు తండ్రి పేరు తెలుసు, అడ్రస్ కూడా తెలుసు అని అడిగాను. అమ్మయ్య, అడ్రస్ దొరికింది అని అనుకునేలోపు వెంటనే ఒక విషయం చెప్పాడు. మీ నాన్నగారు చనిపోయారని, మీరు హైదరాబాద్ వెళ్ళారు అని. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హైదరాబాదులో మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళారని చెప్పాడు. కానీ మీ అన్నయ్య అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమీ లేవని డాక్టర్ చెప్పటంతో ఇక నేను వెనక్కి తిరిగి వచ్చేశాను. హైదరాబాద్ వచ్చి వెతకటం అంటే ఏలూరులో వెతికినంత ఈజీ కాదని నాకు తెలుసు కాబట్టే హైదరాబాద్ రాలేదు అని చెప్తాడు రాజేష్. ఆ మాటతో అయ్యో మీరు నా కోసం వెతికారా అని ఉద్వేగంతో కాస్త అయోమయంగా చూసింది అర్చన. మీరు మరీనండి, మీకోసం కాకపోతే నేను ఏలూరు వచ్చి ఎందుకు ఎతుకుతాను? ఏలూరులో నాకెవరైనా చుట్టాలున్నారా ఏంటి అని చిరుకోపంతో అంటాడు రాజేష్. మై గాడ్, నాకసలు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు నా కోసం అంతలాను వెతకటం ఏంటి? అసలు ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు? కారణమేమైనా ఉందా? నా గురించి నీకేం అవసరం అని ఇంకా కోపంగా అర్చన అడుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళ సంభాషణ చూసి ఇదేదో తేడాగా ఉందే, విందా ముందు వీళ్ళిద్దరికి ఎలా పరిచయమైందో అనుకుంటూ వాళ్ళ పనులన్నీ ఆపేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం గమనిస్తూ ఉంటారు. అది చూసిన రాజేష్, అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులేండి, మనం తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ఈ సంగతి చెప్పండి, మీ కూతురు పూజ ఎలా ఉంది? ఇప్పుడు మీరెక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు అని అడుగుతాడు రాజేష్. అర్చన నవ్వుతూ నా కూతురు మా అత్తయ్య మామయ్యల దగ్గర ఉంటుంది అని చెప్తుంది. ఓ, మీరు మీ భర్తతో కలిసిపోయారా? ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారా అని అడుగుతాడు రాజేష్. లేదండి, నేను చనిపోనైనా చనిపోతాను కానీ నా భర్తతో ఉండనని తెగేసి చెప్పాను. నేను నా కూతురు విడాకులు తీసుకున్నాక మా అమ్మా నాన్న దగ్గర ఉన్నాము. నాన్నగారు చనిపోయిన తరువాత మా అమ్మ చాలా అనారోగ్యానికి గురైంది. నేను డిగ్రీ పూర్తి చేశాను. బీఈడీ కంప్లీట్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్నాను. ఆ సమయంలో పాపని ఎవరు చూసుకుంటారా అని అనుకునే సమయానికి మా అత్తగారు పూజని బాగా చూసుకుంటానమ్మా, మీరేమీ కంగారు పడవద్దు, మా అబ్బాయికి కూడా పూజకి దగ్గరగా చెయ్యనియ్యము, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజను పంపిస్తామని చెప్పి మా పాపని అత్తయ్య గారు బాగా చూసుకుంటున్నారు అని తన గురించి అర్చన చెప్తుంది. ముందు మీరు చెప్పండి, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారా? అర్చన నవ్వుతూ కులాసా ప్రశ్నలు కురిపించింది. నేనెక్కడికి వెళ్ళటం లేదు. స్నేహితుడికి సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాను. రైలులో మీరు కనపడగానే ఇంకేం ఆలోచించకుండా రైలు ఎక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతానని టికెట్ కూడా లేదు అంటాడు రాజేష్. అరే అదేమిటి, అలా ఎక్కేశారెందుకు? గాబరాగా అడిగింది అర్చన. ఏం చేయమంటారు? రైలు కదిలాక మీరు కనిపించారు. పక్క కంపార్ట్మెంట్లో మీరున్న అరగంట సేపు ప్లాట్ఫామ్ మీద ఉన్నా చూడలేదు. మళ్ళీ మిమ్మల్ని పట్టుకోపోతే ఇక ఈ జన్మలో మీరు కనపడరేమోనని భయంతో వెంటనే ఎక్కాను. ఇక ముందు వచ్చే స్టేషన్లో దిగిపోతాను. అదేమంత పెద్ద విషయం కాదులేండి. ముందు మీ గురించి చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎక్కడ ఉంటున్నారు అని తొందరగా తన గురించి అడుగుతాడు. అర్చన ఒక చిన్న నవ్వు నవ్వి, ఈసారి చెప్తాలేండి, మీరేమీ కంగారు పడమాకండి. నేను బీఈడీ చేస్తుంది రాజమండ్రిలో నా స్నేహితురాలు నేను కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాము అని చెప్తుంది.
మరి ఫోను అని అడిగితే నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తాను అని అంటుంది అర్చన. ఓ అవునా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతాడు రాజేష్. పూజని చూసి నెల రోజులైంది, అందుకని పూజని చూసి వస్తున్నాను అని చెప్తుంది అర్చన. అర్చన గారు, రేపు రాజమండ్రి వచ్చి మీ ఇంట్లో మిమ్మల్ని కలవచ్చా అని అడుగుతాడు రాజేష్. తప్పకుండా అని అంటుంది అర్చన. మీతో పాటు ఉంటున్న మీ స్నేహితురాలు ఏమైనా అనుకుంటుందేమో అని చిన్నగా అంటాడు రాజేష్. పర్వాలేదు, తను అర్థం చేసుకోగలదు, మీరు నా మంచి స్నేహితుడు, ఎప్పుడైనా రావచ్చు అని అంటుంది అర్చన. సరే అంటాడు. తర్వాత స్టేషన్ రాబోతుండగా రేపు వచ్చి మీకు ఒక మంచి విషయం చెప్తాను అని అంటాడు రాజేష్. అంతవరకు ఎందుకండి, ఇప్పుడే ఆ విషయం చెప్పొచ్చు కదా అని అర్చన అడిగితే, లేదు లేదు, ఈ 2 సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టినందుకు మీరు 24 గంటలు నేనేం చెప్తానా అని ఆలోచిస్తూ టెన్షన్ పడటమే మీకు నేనిచ్చే పనిష్మెంట్ అని అంటాడు రాజేష్. దానికి సరే అన్నట్లు తల ఊపుతుంది అర్చన. అర్చన రాజేష్ ఊహలతో అలా రైలులో రాజమండ్రి వెళ్ళిపోతుంది. రాజేష్ ఇంటికి వెళ్ళినా సరే తనకి మనసు ఆందోళనగానే ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు అర్చన కోసం పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. రాజేష్కి ఇదంతా కళ నిజమా అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ప్రతిరోజు అర్చన ఎప్పుడు కలుస్తుందా అని దేవుడికి దండం పెట్టుకొని రోజంటూ లేనే లేదు. రాజేష్ అర్చనాని ప్రేమించాడు. అర్చనాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. భర్త వదిలేసి ఒక కూతురున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే సమాజం ఇష్టపడదు, ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అని తెలిసినా కూడా రాజేష్ అవేమీ పట్టించుకోకుండా అర్చన కోసం వెతుకులాడి ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని 2 సంవత్సరాలుగా తాపత్రయపడుతూ ఉన్నాడు. రాజేష్ DCM కంపెనీలో ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు MBA కూడా ఉండటంతో మంచి జీతం ఉంది. నెలకి 1,50,000 జీతం. రాజేష్ని పెళ్లి చేసుకోమంటూ తల్లి పేరు పెడుతున్నా ఇంకో ఏడాది అంటూ గడువు నెట్టుకొస్తూ ఉన్నాడు. రాజేష్కి 2 అన్నలు 2 అక్కలు. రాజేషే ఆఖరివాడు. రాజేష్ తండ్రి రిటైర్డ్ జడ్జి. చాలా సంపన్నుల కుటుంబం. డబ్బుకు ఏ కొరవా లేదు. తను సింగిల్గానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ప్రశాంతంగా ఉంటున్నాడు. ఎప్పుడైనా సరే అమ్మా నాన్న వచ్చినా లేక అన్నయ్యలు అక్కవాళ్ళు వచ్చినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని బ్యాచిలర్ అయినా చిన్న గది తీసుకోకుండా పెద్ద ఇల్లు తీసుకొని అందులో అన్ని రకాల సామాగ్రిని ఏర్పాటు చేశాడు రాజేష్. రాజేష్ ఎలాగైనా తర్వాత రోజు అర్చన దగ్గరికి వెళ్ళి తనని ఇష్టపడుతున్న విషయం చెప్పి తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అర్చన అలా ఒంటరిగా మిగిలిపోకూడదు, తనకి ఒక తోడునివ్వాలి అని అనుకుంటాడు రాజేష్. కానీ అర్చన మనసులో ఏముందో రాజేష్కి తెలియదు. అర్చన ఇంకొక మగవాడిని నమ్ముతుందో నమ్మదో కూడా రాజేష్కి తెలియదు. ఒకే ఒక నమ్మకం, తను అడిగితే అర్చన ఒప్పుకుంటుంది అని. అలా అర్చన గురించి ఆలోచిస్తూ అర్చనాని మొదటిగా చూసిన క్షణంలోకి ఊహల్లోకి వెళ్ళిపోతాడు రాజేష్. అసలు అర్చన రాజేష్కి ఎలా పరిచయమైంది? అర్చన తన భర్త నుండి ఎందుకు విడిపోయింది? రాజేష్ రేపు వెళ్ళి అర్చనకి ప్రపోజ్ చేస్తే అర్చన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలి అంటే తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 2.